సీఎం రేవంత్ లైవ్ ద్వారా చూద్దాం. ఫేస్బుక్లో కాలాక్షేపాలొద్దు, ఎవని ఫోటోకో లైక్ కొట్టుడొద్దు, నీ ఫోటోకు లైక్ కొట్టేటట్టు తయారు చేసుకో. నీ బొమ్మ చూడంగా చటుక్కు నొక్కాలి, నీ ఫోటో చూడంగా చటుక్కున షేర్ చేయాలి, వాట్సాప్లో గ్రూపులో పెట్టాలి. ఎంతసేపటికి టైం పాస్ చేసుకున్న డేటా అయిపోయేదాకా ఒత్తి 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 ఆ ఊళ్ళలో కూసోకు. టౌన్లకు రా, పట్టణాలకు రా. ఇక్కడ తెలివి ఎక్కడ ఉంది, మన జాతి ఎక్కడ ముందుకు పోతుంది, ఎక్కడ ముందుకు పోవాలి, ఎలా ముందుకు పోవాలో చదువుకున్నాను చూసుకొని నేర్చుకొని మనం కూడా సంస్కారవంతంగా బతకాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంకా నేను అక్కడనే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా, మా తాత అదే ఎక్కిను నేను ఇదే ఎక్కుతా, అవన్నీ బంద్ చేయాలి. అవునా అవునా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి కూర్చొని శుద్ధముద్దుగా వద్దు, ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున దళిత నాయకులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అందరూ కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నారు. ఆయన దేశం కోసం చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత కిందకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది, ఘనంగా నివాళులర్పిస్తోంది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఈ వేడుకలు ఇంకా అంబరానంటే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసిన తర్వాత కిందకు వచ్చారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా ఆయనకు కరచాలనం చేస్తూ ఉన్నారు. పక్షిని చూసి ఏరోప్లేను కనుగొన్నాడు, రవాణా కోసం రైలుతో పాటు ఎన్నెన్నో కనిపెట్టాడు. ఇట్లాంటి పోటీ సమాజంలో దానికంటే ఉన్నతమైంది తయారు చేసే బిడ్డలుగా ఈ తరం పిల్లలు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఎవరో తయారు చేసింది మేము అనుభవిస్తాం కాదు. నేటి రాబోయే తరానికి నువ్వే విశ్రమ అనేదే చరిత్ర రాయబడుతుంది కనుక మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా ఉండాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం 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 అట్లాంటి అర్థవంతమైనటువంటి జీవితంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తున్న విజువల్స్. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిత్రపటానికి కూడా పూలమాలలు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెంట దళిత మంత్రులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, అందరూ పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్న దృశ్యాలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం తెలంగాణలోని హైదరాబాద్లో సీఎం రేవంత్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన దృశ్యాలు అయితే ప్రస్తుతం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం. పాడుతూ పాడుతూ కొడదాం, చప్పట్లు కొడదాం. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. మన ఏపూరు సోమన్న నోట అది పాట కాదు, మాట కాదు, నిద్రపోయినోళ్లను తట్టి లేపే ఒక తీయటి తూట. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా చరిత్రలో అమ్మ దయచేసి అందరూ కూర్చోవాలి. మనం ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, స్వాగతం పలుకుతున్నాం వారికి. వేదికపైకి వేంచేస్తున్న పెద్దలందరికీ
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సీనియర్ అధికారులు, ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మన మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, పెద్దలు, మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులు తాము అందుకొని మనకు అందించేందుకు వేంచేసిన ముఖ్యమంత్రి గారికి, సభాధ్యక్షులు, ఉత్సవాల కమిటీ చైర్మన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పెద్దలందరికీ అంబేద్కర్ గారి ఆశీస్సులు అందిస్తున్న వేదిక ఇది. జై భీమ్, జై భీములతో మారుమోగుతోంది యావత్ భారతదేశం. పుష్పాంజలి ఘటించిన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇప్పుడు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సీఎం గారి మనసులో ఉన్న మాట ఏమిటంటే అభివృద్ధి సంక్షేమం కాగితాల్లో కాదు జీవితాల్లో చూడాలి అని పల్లెలు పట్టణాలు కలియదిరుగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దయచేసి అందరూ లేచి నిలబడాలి. మన అంబేద్కర్ జయంతి వేళ మన అందరి తెలంగాణ తల్లి ఆశీస్సులు పొందాలి.